తెలుగు 2 రాష్ట్రాలకు నమస్కారం అండి. నా పేరు చంద్ర, హైదరాబాద్. మనం ఒక్క నగరం చూసుకుందాం, హైదరాబాద్. హైదరాబాద్ నుంచి బెంగళూరు కానీ, విశాఖపట్నం కానీ, చెన్నై కానీ, ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాయి బస్సులు నైట్లో. ఆ బస్సులు మినిమం 8-9 గంటలకల్లా రెడీ అయిపోవాలి. కానీ ఒక్కొక్క బస్సు 11, 12, 1 గంటల దాకా కూడా ఇక్కడే తిరుగుతాయి. మళ్ళీ ఆయన కరెక్ట్ టైంకి వెళ్ళిపోవాలంటే ఎంత స్పీడ్ వెళ్ళాలి? దీన్ని రవాణా శాఖ మంత్రి అంటారు, లేకుంటే రాజ్యాంగ శాఖ మంత్రి అంటారు, నాకు తెలియదు. కానీ యాక్సిడెంట్ అయినాక చేసేది ఏ మంత్రి పనిచేయరు, ఏ మంత్రి సహాయపడరు. వాళ్ళ ప్రాణాలు హరించడమే కానీ సుఖజీవనం ఉండడం కష్టం. మనం చూడండి, ఒక ట్రిప్పర్ను ఒక బస్సు ఢీకొని సజీవ దహనం అయ్యారు 20-25 మంది, 30 మంది. డ్రైవర్ ఫాల్ట్ వల్ల, డ్రైవర్ స్పీడ్ వల్లనే ఆ బస్సు అంతరంగం అంతమంది చనిపోయారు. ముఖ్యంగా డ్రైవర్ బాగుంటేనే అందరి సౌఖ్యార్థం బాగుంటుంది, అందరి సహజీవనం బాగుంటుంది, అందరూ గమ్యం చేరవలసిన ఏ ఆటంకం లేకుండా గమ్యం చేరగలుగుతారు. డ్రైవర్ బాగుండాలి. డ్రైవర్ లేకుంటే అందరూ వెళ్ళలేరు, సౌకర్యంగా ఉండదు. అందుకొరకనే ఇప్పటికైనా తెలుగు ప్రజలారా తెలివిగా బస్సును ఏ టైంలో బయలుదేరాలో ఆ టైంలో బయలుదేరండి. 10 నిమిషాలు, అరగంట పర్వాలేదు. గంటలు ఉండి మళ్ళీ కరెక్ట్ టైం వెళ్ళాలంటే ఆయన ఎంత స్పీడ్ పోతాడో మనం గమనించండి. తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి.